హలో అందరికీ. సో, నేను ఇవాళ నాకు ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. అందులో ఏమేమి ఉన్నాయనేది చూపించబోతున్నాను. అండ్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ టిప్స్ ఫ్రమ్ మై సైడ్. అసలు నాకు ఏది అనిపించింది, ఇక్కడేం దొరుకుతాయి, అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు అనే పాయింట్స్ ఏంటి అని. సో, అండ్ ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్‌గ్రౌండ్. చాలా మెస్సీగా ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్టూడెంట్స్ ఇల్లు ఇంతే ఉంటుంది అనుకోండి. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఆల్సో. అండ్ కమింగ్ టు పార్సెల్, నాకు 49 కేజీస్ వచ్చింది. కానీ నేను యాక్చువల్లీ ఇంత వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 25 కేజెస్లో అయిపోతుంది అనుకున్నా. బట్ ఎందుకు ఇంత ఎక్కువైందో వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో చూసేద్దామా. సో నాకు యాక్చువల్లీ 2 బాక్సెస్ కింద వచ్చాయి. వాళ్ళు డివైడ్ చేశారు. ఫస్ట్ బాక్స్ వచ్చేసి నాకు ఒక డే వస్తే, సెకండ్ బాక్స్ ఇంకొక డే వచ్చింది. ఐ డోంట్ నో వై, అది అలా ఎందుకు అయ్యిందో. సో ఇది వచ్చిన ఫస్ట్ బాక్స్ వచ్చిన 2 డేస్కి సెకండ్ బాక్స్ వచ్చింది. సో కమింగ్ టు మై పార్సెల్, యాక్చువల్లీ యూఎస్లో చాలా దొరుకుతున్నాయి, లైక్ టీ పొడి నుంచి అన్నీ. బట్ నేనేమనుకున్నానంటే సర్లే ఎలాగో పార్సెల్ వస్తుంది కదా, సో ఇక్కడ కొన్న కాస్టే అక్కడ పడుతుంది కాబట్టి, లైక్ సే ఫర్ సపోజ్ నేను టీ పౌడర్స్ చూసాను, $7 అలా ఉంది. సో నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా కూడా అదే కాస్ట్ అవుతుంది అన్నప్పుడు ఇండియన్ ప్రోడక్ట్స్ మనకి కొంచెం మంచిగా అనిపిస్తాయి కదా, ఏం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఓకే ఇండియా నుంచి వచ్చింది అని అలా తెప్పించుకున్నాను అనమాట. అండ్ మీలో ఎంతమంది పేరెంట్స్ ఇలా ఉంటారు, అతివృష్టి అనావృష్టి అన్నట్టు? సేమ్ మై ఫాదర్కి, నాకు టీ చాలా ఇష్టం, ఐఎమ్ ఏ చాయ్ పర్సన్ అనమాట. సో మా ఫాదర్కి ఒక 250 grams టీ పంపిమని చెప్తే ఈ లిటరలీ సెండ్ మీ దిస్ హ్యూజ్ బాక్స్ 500 grams పంపించారు. ఇదే కాదు ఏదైనా అంతే, లైక్ నేను ఫర్ సపోజ్ ఒక 50 grams అడిగాను అనుకోండి, అవి ట్రిపుల్ డబుల్ అలా పంపించారు. అందరి పేరెంట్స్ ఇలానే ఉంటారా, లెట్ మీ నో. సో నాకు టీ పౌడర్ వచ్చింది. అండ్ కొన్ని బిర్యానీ సామాన్లు వచ్చాయి. మా డాడీ మంచిగా అన్నీ ఇలా జిప్లాక్స్లో వేసి పంపించారు. సో ఇవన్నీ బిర్యానీ సామాన్లు. ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, కానీ నాకు ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రైజెస్ కొంచెం కాస్ట్లీ అనిపించాయి. అండ్ ఆబ్వియస్లీ నేను ఇక్కడ ఇలాచీ ట్రై చేశాను, నాకు అస్సలు ఆ ఫ్లేవరే నచ్చలేదు. ఐ డోంట్ నో వై, నేను ఎంత వేసినా నాకు ఇలాచీ అంటే ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ నాకు ఎక్కట్లేదు. ఎంతమంది అగ్రీ అవుతారో నాతో, ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. నా లాంటి ఫుడీస్కి మాత్రం స్మెల్ కూడా మంచిగా ఉండాలి. సో ఈ బిర్యానీ సామాన్లన్నీ ఇండియా నుంచి తెప్పించుకున్నాను, ఇదొకటి. అండ్ నో ఆబ్వియస్లీ మసాలాస్. మీలో ఎంతమంది టీతో పాటు ఇలా లంసా మిక్స్ చేసుకుంటారో నాకు చెప్పండి. బేసిక్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు. యూఎస్కి వచ్చాక మా ఫ్రెండ్స్ అలవాటు చేశారు. అండ్ దెర్ ఈజ్ నెవర్ టర్నింగ్ బ్యాక్. ఎంత బాగుందో, ప్లీజ్ లెట్ మీ నో. ఇది కామన్ కలిపితే మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ చికెన్ మసాలా. అండ్ చెప్తున్నాను కదా ఈ స్టోరీయే, పెప్పర్ మిన్స్. దీన్ని నారింజ పీచు మిఠాయిలు అంటారేమో. నేను ఇండియాలో ఉన్నప్పుడు అకేషనల్గా తినేదాన్ని, అంటే జస్ట్ టైంపాస్కి. సో ఊరికే మా ఫాదర్కి ఒక ప్యాకెట్ పంపిమని అడిగితే, సరే పోన్లే పాపం అని 2 పంపిస్తే ఫైన్, 3 పంపిస్తే ఫైన్, ఏకంగా 5 పంపించారు. ఇవన్నీ నేను ఏం చేసుకుంటాను చెప్పండి. సో అలా నేను 25 kgs అనుకున్న పార్సల్ 49 అవ్వడానికి రీజన్ ఇదే. నేను ఒకటి అడిగితే మా డాడీ 5 times ట్రిపుల్ అలా పంపించారు. సో అందరి పేరెంట్స్ అలానే ఉంటారేమో. అండ్ మసాలా, ఇప్పి. మీరు ఎంతమందికి ఇప్పి 3 మసాలా అనేది చాలా ఇష్టం చెప్పండి. ఇది కూడా అంతే, నేను ఇండియాలో ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోలేదు దీని గురించి. నేను మోస్ట్లీ మ్యాగీ తినేదాన్ని. మమ్మీ ఏ టైప్ అంటే బయట ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయని టైప్ అనమాట. బట్ సరే అని చెప్పేసి నేను యూఎస్కి వచ్చాక ఒక ఫ్రెండ్ ఒకరోజు నాకు ఇది కుక్ చేసి పెట్టింది. అండ్ ఐ రియలీ లైక్ ఇట్ సో మచ్. ఇలా ఎంతమంది ఇండియా నుంచి యూఎస్కి వచ్చాక ఇండియన్ థింగ్స్ అలవాటు చేసుకున్నారో చెప్పండి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. అండ్ మసాలాస్, ఆబ్వియస్లీ వీ నీడ్ మసాలాస్, ఎలాగో ఇండియా నుంచి వస్తున్నాయి కాబట్టి. అండ్ పాపడ్స్ తెప్పించుకున్నాను. అండ్ క్యాలెండర్. మా ఫాదర్ క్యాలెండర్ ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు, నేను అడగలేదు, బట్ క్యాలెండర్. అండ్ ఇవి కూడా నేను జస్ట్ ఆరెంజ్ పెప్పర్మెంట్స్ అడిగాను, అండ్ మా డాడీ ఇవి కూడా యాడ్ చేశారు. సో అది కూడా అంతే, 1 కాదు 2 కాదు 3 4. సో ఫనీ కదా. ఇవన్నీ నేను ఎప్పుడు అయిపోకూడతానో కూడా నాకు తెలీదు. ఇన్ని విక్స్ పంపించారు, ప్రాబబ్లీ నేను షేర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మా డాడీ అనమాట. అండ్ కాజు బర్ఫీ.
క్యాష్యూలో కాజు బర్ఫీ ఎంతమంది ట్రై చేశారో నాకు చెప్పండి. నేను బేసిక్లీ ఐఎమ్ నాట్ ఎ స్వీట్ పర్సన్, కానీ అమ్మ చేసిన గులాబ్ జామ్, పాయసం అండ్ కాజు బర్ఫీ ఇలా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అందులో ఇది. సో నేను కాజు బర్ఫీ జస్ట్ 250 grams ఏదో టేస్ట్ కోసం అడిగాను, అది కూడా ఎక్కువ తిన్ను బట్ తింటున్నా అనే ఫీలింగ్ కోసం. అండ్ హీ సెంట్ మీ 2 boxes. లిటరలీ నేను ఇంత తిన్ను, మా డాడీ ఎందుకు ఇన్ని పంపించారో నాకు తెలీదు. సో 2 boxes ఆఫ్ కాజు బర్ఫీ. అండ్ ఇదేంటో నాకు తెలీదు, లైక్ గిఫ్ట్కి మనం ఇలా అంటే ఫ్లవర్ వస్తుంది చూడండి, అది ఇదెందుకు పంపించారో నాకు నిజంగా తెలియట్లేదు. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఇండియా నుంచి ఏదొచ్చినా అది అపురూపమే, ఏమంటారు. యా, ఇది. అండ్ పూతరేకులు, నేను అస్సలు పూతరేకులు ఫ్యానే కాదు, బట్ ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అండ్ జస్ట్ అప్రిషియేటింగ్ ఎవ్రీథింగ్ అనమాట. ఫ్యూచర్లో నేను చూసుకున్నప్పుడు మా డాడీ ఇవి పంపించారు, మా డాడీ అవి పంపించారు అని జస్ట్ ఒక సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ కోసం అంతే. పూతరేకులు పంపించారు. అండ్ వాల్ స్టిక్కర్స్, ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ అక్కడ జస్ట్ 20 కలిపి 100 రూపీస్ ఏమో పడింది, అని పెద్ద వెయిట్ కూడా కాదు కదా. సో ఇండియా నుంచి తెప్పించుకున్నా. సో బేసిక్లీ మనకి యూఎస్లో షెల్ఫ్స్ అవన్నీ పెద్దగా ఇవ్వరు, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇవి జస్ట్ కోట్స్ హ్యాంగ్ చేసుకోవడానికి వాటికి, అలానే ఎక్కువ వాడను బికాస్ ఇవి మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పీకేస్తే పెయింట్ కూడా ఊడొస్తుంది అండ్ ఆబ్వియస్లీ డ్యామేజ్ కింద అవుతుంది. సో జస్ట్ అక్కడక్కడ వాడడానికి ఇవి తెప్పించుకున్నాను. అండ్ అగైన్ చికెన్ మసాలాస్, అండ్ ఇదొక మ్యాగీ మసాలా. అండ్ ఇది ఆల్రెడీ కొంచెం తినేసాను. సో చెప్తున్నాను కదా, సోంపు నాకు బేసిక్లీ అన్నం తిన్నాక కొంచెం సోంపు వేసుకోవడం అలవాటు నాకు. సో మా ఫాదర్ని కొంచెం సోంపు పంపించమంటే ఆయన ఏకంగా 1/2 kg సోంపు పంపించారు. ఇంతేం చేసుకుంటాను చెప్పండి. బట్ యా, ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుందేమో మేబీ. యా, బట్ సోంపు. మీలో ఎంతమందికి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నార్మల్ జీలకర్ర లాంటిది ఒకటి ఉంటుంది చూడండి, ఐ డోంట్ నో వాట్ వి కాల్ దట్, అది కూడా సోంపే. అది ఇది మిక్స్ చేసినప్పుడు నేను ఓన్లీ ఇదే ఏరుకొని తినేదాన్ని. మీలో ఎంతమంది అలా ఏరుకొని తినేవాళ్ళో నాకు చెప్పండి. అండ్ బెడ్షీట్స్ ఎందుకు తెప్పించుకున్నాను అంటే అవి ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ ఇవి నాకు ఎంతో చాలా తక్కువ పడ్డాయి, లైక్ 250 అలా పడింది. సో ఇది వచ్చేసి ఒక 400 grams ఉంటుంది. ఆ లెక్క ప్రకారం నాకు కేజీ 680 పడింది పార్సెల్. సో 300 రూపీస్ 500 రూపీస్, సో రీజనబుల్ కాస్టే కదా అని అనుకున్నా. బట్ నేను ఓన్లీ ఒక్క బెడ్షీట్ అడిగా అండ్ మా డాడీ నాకు 2 ఇంకో 3 ఇటు సైడ్ ఉన్నాయి అన్ని పంపించారనమాట. అండ్ ఆబ్వియస్లీ పచ్చళ్ళు, పల్లీ పొడికి ఒక స్టోరీ ఉందన్నమాట. మా అవ్వ, అంటే మేము బేసిక్లీ అమ్మమ్మని అవ్వ అని పిలుస్తాము, ఆవిడ ఇలా దంచి తయారు చేస్తారనమాట. అండ్ ఆ పప్పల పొడి ఇట్ వుడ్ బి సో గుడ్, దేంట్లో అన్నంలో తిను, చపాతీలో తిను, ఎందులోనైనా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ మై వెరీ 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 ఫేవరెట్. ఇది మాత్రం ఎక్కువ పంపించమని చెప్పాను, అనుకున్నట్టు ఎక్కువ పంపించారు. సో మేబీ కేజీ ఉంటుందేమో. కేజీ పప్పల పొడిని రోట్లో దంచడం అనేది విచ్ ఇస్ నాట్ ఎ ఈజీ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ అవ్వ ఇది నాకు పంపించినందుకు. అండ్ అల్లం పేస్ట్ మనకి ఇక్కడ దొరుకుతుంది, బట్ యాజ్ ఐ సెడ్ నాకు ఇక్కడ ఫ్లేవర్ నచ్చట్లేదు. అంటే మనము కర్రీస్లో వేసుకుంటున్నప్పుడు అది కొంచెం స్మెల్ రావాలి కదా, నాకు ఆ స్మెల్ రావట్లేదు ఎందుకో నాకు తెలీదు. సో ఎలాగో ఇండియా నుంచి వస్తుంది కాబట్టి అల్లం పేస్ట్ కూడా తెప్పించుకున్నాను. అండ్ ఆవకాయ అండ్ ధనియాల పొడి అన్నీ మా ఫాదర్ మంచిగా లేబుల్స్ పెట్టి రాసి పంపించారు. అల్లం పచ్చడి, నేను పెద్ద అల్లం పచ్చడి ఫ్యాన్ని కాదు, బట్ ఎప్పుడైనా ఇడ్లీలో అలా ఒంట్లో బాగాలేనప్పుడు జలుబు చేసినప్పుడు అలా తీపిగా పుల్లగా తగులుతుందని అల్లం పచ్చడి తెప్పించాను. అండ్ చింతకాయ పచ్చడి, యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కడప. సో కడపలో చింతకాయ పచ్చడి అనేది చాలా ఫేమస్. సో మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి ఇష్టం అనేది చెప్పండి. మా నాన్నమ్మ చేసేది ఎంత బాగుండేదో. సో ఐ వాజ్ లైక్, అమ్మ కొంచెం కుదిరితే అది కూడా పంపించు అని. సో చింతకాయ పచ్చడి పంపించారు. సో దట్స్ ఇట్ ఫర్ ద ఫస్ట్ బాక్స్. ఇప్పుడు సెకండ్ బాక్స్ చూద్దాం. సో హియర్ కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో ఆడపిల్లలకి ఆబ్వియస్లీ ఫుడ్ మీద అంత జాస్ ఉండదు, ఇదేదో తూతు మంత్రంగా తెప్పించుకున్నా. ద మెయిన్ పార్ట్ వచ్చేసి నా బర్త్డే డ్రెస్.
తొందరలో నా బర్త్డే ఉందన్నమాట. సో ఒక బర్త్డే డ్రెస్ కావాలనుకున్నాను. అది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేసుకున్నా. మీలో ఎంతమందికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లైక్ కాస్ట్లీ అనిపిస్తుందో చెప్పండి. చాలామంది రీజనబుల్ అయిపోతుంది అంటారు, కానీ కొన్ని థింగ్స్ నాకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చాలా కాస్ట్ పడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇది నా బర్త్డే డ్రెస్. అండ్ ఆబ్వియస్లీ నాకు తుత్తూరు ఆగదు కాబట్టి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. సో ఈ డ్రెస్ నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇది ఇస్ ద జైన్ బెడ్షీట్. చాలామంది అనొచ్చు, ఏంటమ్మా మీకు యూఎస్లో బెడ్షీట్స్ దొరకవా, అది కూడా ఇండియా నుంచి రావాలా అని. నేను క్యాజువల్గా ఇండియాలో ఉన్నప్పుడు ఒక బెడ్షీట్ వాడేదాన్ని. దట్ వాజ్ వెరీ 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 సాఫ్ట్ అనమాట. నాకు అది అలవాటు అయిపోయింది అంతే. సో నేను యూఎస్కి వచ్చేటప్పుడు అది నాతో క్యారీ చేసుకోలేదు. సో మా డాడీని అడిగా అనమాట, డాడీ నా బెడ్షీట్ నాకు కొంచెం పార్సల్ చేయవా అని. అండ్ ఆయన ఏం చేశాడు, నేను నా ఫ్రెండ్ ఇంకో 2-3 పట్టే అంత పెద్ద బెడ్షీట్ కొని నాకు పంపించారు అదే మెటీరియల్లో. సో ఇది ఆబ్వియస్లీ ఇక్కడే దొరుకుతాయి. దిస్ ఇస్ టోటలీ డబుల్ వేస్ట్ పంచాయతీ ఇండియా నుంచి తెప్పించుకోవడం. బట్ స్టిల్ నా వెచ్చటి పింక్ బ్లాంకెట్ అని ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, అలాగా నా వెచ్చటి బెడ్షీట్ వచ్చింది. ఇట్స్ ఫైన్. ఏదన్నా నాన్న పంపిస్తే అది చాలా బాగుంటుంది. అండ్ బట్టలు, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బట్టలు. ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేపించి చూపియాను, కానీ ఇందులో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి, కొన్ని పాత బట్టలు ఉన్నాయి. పాత బట్టలు ఇన్ ద సెన్స్ నేను ఆల్రెడీ ఇండియాలో ట్రెడిషనల్ వేర్ యూస్ చేస్తూ ఉంటాను కదా అవి. అండ్ ఇందులో కొన్ని శారీస్ కూడా ఉన్నాయి. అండ్ నేను యూఎస్కి వస్తున్నప్పుడు చాలా చేసిన పెద్ద తప్పు ఏంటంటే, నేను వెస్టర్న్ వేర్ ఎక్కువ తెచ్చుకున్నా. లైక్ ఐ లిటరలీ గాట్ 8 to 9 pair ఆఫ్ జీన్స్ అండ్ లిటరలీ 30 to 40 టాప్స్ తెచ్చుకున్నాను. బికాజ్ ఎందుకంటే నాకు అందరు ఏం చెప్పారు, బికాజ్ యూ ఆర్ ఎ స్టూడెంట్, నీకు ఇక్కడ కొనడానికి డబ్బులు సరిపోవు, సో ట్రెడిషనల్ తెచ్చుకొని ఏం చేస్తావు, బ్రింగ్ వెస్టర్న్ అన్నారు. సో నాకు నా ఫ్రెండ్స్ అలా చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చాక నేనేం రియలైజ్ అయ్యానంటే, షీన్లో మనకు ఒక టాప్ $5 వస్తుంది, లేదంటే $10 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ యూ గెట్ ఇన్ మింత్రాలో ఒక టాప్ 500 రూపీస్ 600 రూపీస్ ఉంటుంది అంతే. సో అంతే కాస్ట్ ఉంటుంది. సో నేను అనుకున్నాను చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా పండుగలు ఉన్నాయనుకోండి, అదే జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉండలేము కదా మనము. సో వచ్చేటప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా టు యూఎస్, ప్లీజ్ బ్రింగ్ ట్రెడిషనల్ క్లోత్స్ విత్ యూ. వెస్టర్న్ వేర్ ఇక్కడ మంచిగానే దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంది, ఇది నా ఫస్ట్ శారీ అండ్ ఇది కొత్త డ్రెస్ కావచ్చు. అండ్ మా మమ్మీ ఒక శారీ స్టిచ్ చేసి పంపిస్తా అన్నారు. సో అదొక్క దానికోసం వెయిట్ చేస్తున్నాను. లెట్ మీ సీ. మంచిగా ఇలా ఒక బ్యాగ్లో పెట్టి పంపించారు. అండ్ మా మమ్మీ డాడీ మాత్రం పార్సల్ ప్యాకేజింగ్ ది బెస్ట్ చేశారు, బికాస్ ఏది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. అండ్ ఇదిగోండి, దిస్ ఈజ్ ద శారీ. ఇది మా అమ్మ నా కోసం పంపించారు. అండ్ ఏమేం బట్టలు తెప్పించుకున్నా అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు నవ్వుతారు చెప్తే, ఒక చాప. మా డాడీ నేను నార్మల్గా ఇండియాలో ఉన్నప్పుడు కింద చాప వేసుకొని కూర్చొని తింటాము, లేకపోతే టైంపాస్కి ఏమైనా కార్డ్స్ ఆడుతున్నప్పుడు చాప వేసుకుంటాం కదా. సో అలానే అడిగాను డాడీ ఒక చిన్న చాప, లైక్ 4-5 కూర్చొని వాడేది. అండ్ ఆయనకి నేను నార్మల్గా ఒక చాప కావాలంటే లుక్ ఎట్ హిమ్, హీ సెంట్ జైంట్ చాప, 10 మంది కూర్చోవచ్చు ఇందులో. సో మా ఫాదర్ అన్నీ అలానే చేశారు, అతివృష్టి అనావృష్టి అన్నట్టు. అలా తెలియకోకుండా 25 kgsలో అయిపోవాల్సిన నా పార్సల్ 49 kgs వెళ్ళింది. సో ఏం చేద్దాము, ఎనీథింగ్ ఇండియా నుంచి వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, ఇవన్నీ నా కోసం ఇంత ఓపిక చేసుకొని పంపించినందుకు. అండ్ డ్రెస్సెస్ కూడా ప్రతిదీ వీడియో కాల్లో చూసి కొంచెం సన్నగా అయి ఉంటే, లావ్ అయి ఉంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసి ఎంతో కష్టపడి పంపించారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్. అండ్ ఆల్సో నాకు దీంతో పాటు కొన్ని స్నాక్స్ వచ్చాయి, అవి చూపించడం మర్చిపోయాను. సో బేసిక్లీ నేను అసలు స్నాక్ పర్సన్ కాదు. మా డాడీని అసలు స్నాక్స్ పంపించకండి అని చెప్తే కొన్ని పంపించారు. ఇంకా ఎలాగో ఇండియా నుంచి వస్తుంది కదా, కొన్ని తిను అని. అవి నేను ఆల్రెడీ సర్దేశాను. సో ఇందులో మా అబ్బా చేసిన కారాలు, అంటే బేసిక్లీ మురుకులు అని కూడా అంటారేమో, అవి వచ్చాయి. అండ్ కొన్ని స్నాక్స్ వచ్చాయి. దీంతో పాటు నాకు కొంచెం జ్యువెలరీ కూడా వచ్చింది. సో బట్టలు జ్యువెలరీ వీడియోలో చూపిస్తే వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పి నేను ఇందులో చూపించట్లేదు. బట్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు సీ, ప్లీజ్ లెట్ మీ నో, అది కూడా ఒక వీడియో తీస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ సేఫ్.
బీ హ్యాపీ.